హలో ఫ్రెండ్స్, నేను చంద్రిక. మీరు చూస్తున్నారు మా భద్రాచలం వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్ లో ఎవరు చేసి ఉండరు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా మంచి రుచిగా చేసి చూపిస్తా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేయండి. 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని రుచికి తగినంత ఉప్పు, పసుపు 1 స్పూను, కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. ఈ పొడులన్నీ వేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నిటిని కట్ చేసుకొని చికెన్ లో వేసుకోండి. ఈ మసాలా చికెన్ కి పట్టేలా కలుపుకొని దీంట్లోనే 5 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ ని వేసుకోండి. ఈ మసాలా పొడులు చికెన్ కు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు గోంగూరను ఉడికించుకొని పెట్టుకోవాలి. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక ప్యాన్ లో వేసుకుంటున్నాను. దీంట్లోనే పచ్చిమిర్చి ఒక 4 వేసుకుంటున్నాను. దీంట్లోనే చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోంగూరని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. 10 నిమిషాల తరువాత చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తరువాత ఒకసారి కలిపేసి బాగా చల్లారిన తరువాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్టులా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరగంట తరువాత స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనము చికెన్ కలిపి పెట్టుకున్న బాండీని ఇలా డైరెక్ట్ గా పెట్టుకొని ఫ్లేమ్ ని 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. చికెన్ లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ పూర్తిగా ఇనికిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చే అంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. తరువాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు చికెన్ లో నుంచి వాటర్ పూర్తిగా ఇనికిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యి ఎర్రగా వచ్చే అంత వరకు వేయించుకోండి. చికెన్ ముక్క తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత మనము ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. చికెన్ బాగా ఉడికి కాస్త ఎర్రగా వేగింది అన్న తర్వాతనే గోంగూర పేస్ట్ వేసుకోండి. ముందే వేసేసుకున్నారంటే చికెన్ ఉడకదు. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా గోంగూర పేస్ట్ వేసుకొని కలపాలి. దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసుకొని ఎంత క్వాంటిటీలో వాటర్ పడుతుందో చూసుకొని పోసుకోండి. వాటర్ కూడా పోసి మొత్తం కలుపుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఈ బాండీకి మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 3 నిమిషాల తరువాత మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినాక గ్రేవీ లాగా ఉడికిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ స్టైల్లో గోంగూర చికెన్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.